తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎదుర్కొంటున్న సమస్యలు అనేకంగా ఎక్కడికి వెళ్ళినా అనేక విజ్ఞాపన పత్రాలు వచ్చేటివి. ఇప్పుడు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే డిసెంట్రలైజ్ చేసి కొనసాగిస్తారో. ఒక్క రేషన్ కార్డు గురించి కూడా ఒక అప్లికేషన్ వచ్చేటువంటి సందర్భం లేదు. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం, ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పిటిషనర్స్కు సంబంధించినటువంటి ప్రధానంగా 2-3 అంశాల మీద రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి కొత్త పెన్షన్లు, అది కూడా 2 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసినాం కాబట్టి అది కూడా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్లో ఇండ్లకు సంబంధించినటువంటి కొత్త రిప్రజెంటేషన్ వస్తూ ఉంది. అది కూడా హైదరాబాద్లో త్వరలోనే 1,00,000 ఇండ్లను కట్టడానికి నిర్ణయం తీసుకొని స్థలాలను కూడా ఐడెంటిఫై చేసినాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నియోజకవర్గానికి 3,500, మళ్ళీ దాని తదుపరి 2,000 శాంక్షన్ చేసినాం కాబట్టి నిరుపేదలకు ఇండ్ల కట్టడం కార్యక్రమం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ సంబంధించి కూడా 1,00,000 ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజాపాలనలో కొంత వ్యక్తిగతమైన లేదా ఇతరత్ర కొన్ని అంశాలు తప్ప అనేక సమస్యల్ని పరిష్కరించి ఈరోజు ప్రజలంతా కూడా సంతోషంగా ప్రభుత్వంను ఆశీర్వదిస్తూ ఎక్కడికి వెళ్ళినా ముందుకు పోయే విధంగా కొనసాగుతుందనే మాట నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఇచ్చినటువంటి మిగతా హామీలు కావచ్చు, ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఈరోజు ఒక ప్రధానం, ఎందుకంటే నిన్న ఆరుద్ర స్టార్ట్ అయింది, 29 నాటి నుంచి ఏరువాక పౌర్ణమి వ్యవసాయాలన్నీ కూడా మరి ఇటు విత్తనాలు, నాట్లు, రకరకాల వ్యవసాయిక కార్యక్రమాలు కొనసాగుతాయి. నిన్నటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యం లోపల విత్తనాల సరఫరాకు రైతు వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసినారు. నేను మార్కెట్ చైర్మన్గా 2005లో పనిచేసినాను, రైతు బిడ్డను. ఈరోజు రాష్ట్రంలో కొత్త యూరియాకు సంబంధించినటువంటి కృత్రిమ లేదా ప్రజలకు ఆందోళన కలిగించే విధమైనటువంటి ఒక అంశం జరుగుతోంది, అది వాస్తవం. ఈ సందర్భంలో రైతులందరినీ లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అంశం తెలవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, భారతదేశానికి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు ఉన్నాయి. అదేగాక కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకించి కొన్ని అంశాలు ఉన్నాయి, కేంద్రానికి సంబంధించి కొన్ని అంశాలు. ఉదాహరణ రక్షణ శాఖ పూర్తిగా కేంద్రముదే, వేరే గ్రామీణ రాష్ట్ర శాఖ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకించి శాఖలు ఉన్నాయి. ఉమ్మడి శాఖలో ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ పరిణామాల్లో ఎరువులకు సంబంధించి 100% ఉత్పత్తి బాధ్యత, అంటే ప్రొడక్షన్, వాటి తయారీ బాధ్యత కేంద్రముదే, వాటి సరఫరా బాధ్యత కూడా కేంద్రం అనేది. దయచేసి రైతులు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.